తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టి డిసెంబర్ 7కి ఏడాది అవుతోంది. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ ఏడాదిలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? ప్రజల జీవితాల్లో నిజంగానే మార్పు వచ్చిందా అన్న ప్రశ్న వస్తోంది. గత ప్రభుత్వ గుర్తులను చెరిపివేయడమే మార్పు అనుకోవాలా? కేసీఆర్ ఉనికి లేకుండా చేయాలనుకోవడమే మార్పు అవుతుందా? టీఎస్ను మార్చి టీజీ చేయడమే ప్రజలు కోరుకున్న మార్పా? తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడం వల్ల మార్పు వస్తుందా? సామాన్యుల ఇళ్లపై రాత్రికి రాత్రే హైడ్రా బుల్డోజర్ దూసుకొస్తే మార్పు వస్తుందా? మూసీ ప్రక్షాళన పేరుతో పేదలను నిరాశ్రయులను చేయడమే మార్పు అవుతుందా? రైతు బంధు పథకం మేరు మార్చి అమలు చేయకపోవడమే మార్పు అనుకోవాలా? అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి మాట మార్చడమే మార్పు అనాలా? మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని మర్చిపోవడమే మార్పు అవుతుందా? విపక్ష ఎమ్మెల్యేలను అధికార పక్షంలోకి చేర్చుకోవడమే మార్పు అనుకోవాలా? రైతులకు ఇష్టం లేకున్నా భూసేకరణ చేయాలని అనుకోవడమే మార్పు అవుతుందా? కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా సర్వేల పేరుతో కాలం గడపడమే మార్పు అనుకోవాలా? ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు ఇస్తారో చెప్పలేకపోవడమే మార్పా? పెన్షన్ల పెంపును అమలు చేయకపోవడమే మార్పు అవుతుందా? కౌలు రైతులు రైతు కూలీలకు ఇస్తామన్న సాయం ఇవ్వకపోవడమే మార్పా? ప్రభుత్వ పాఠశాలల్లో కల్తీ భోజనంతో విద్యార్థులు ఆసుపత్రి పాలవ్వడమే మార్పు అనుకోవాలా? రాజధానిలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్ళనివ్వకపోవడమే మార్పు అవుతుందా? అమరవీరుల కుటుంబాలకు పెన్షన్ ఇస్తామని మర్చిపోవడమే మార్పు అనుకోవాలా? 18 ఏళ్లు నిండిన ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంకా రాకపోవడమే మార్పా? ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 12 లక్షల రూపాయల సాయం అందకపోవడమే మార్పు అవుతుందా? కళ్యాణ లక్ష్మి కింద అదనంగా తులం బంగారం ఇవ్వకపోవడమే మార్పు అనుకోవాలా? ప్రభుత్వ ఆసుపత్రులలో కేసీఆర్ కిట్లను ఆపేయడమే మార్పా? గొల్ల కురుమలకు గొర్రెలు ఇవ్వకపోవడమే మార్పు అవుతుందా? నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయలు ఇస్తామని ఇచ్చిన హామీని మర్చిపోవడమే మార్పు అనుకోవాలా? ఫీజు రీఎంబర్స్మెంట్ ఇంకా ఇవ్వకపోవడమే మార్పు అవుతుందా? ఇలా చెప్పుకుంటూ పోతే ఏడాదిలో ఎవరి జీవితాలలో మార్పు వచ్చిందో ప్రజలు గమనిస్తూనే ఉంటారు. చేసిన హామీలను గొప్పగా చెప్పుకోవడం వేరు, వాటిని అమలు చేయడం వేరు. 1-2 పథకాలను అమలు చేసి వాటిని గొప్పగా ప్రచారం చేసుకోవడము వేరు. కానీ కింది స్థాయిలో ప్రజల జీవితాలలో మార్పు రావడం వేరు. దీనిని సమీక్షించుకొని ముందుకు పోకుంటే ప్రజలే మరోసారి మార్పుకు సిద్ధమవుతారు. ఇది చరిత్ర చెప్పిన పాఠం. Yeah.